సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిబిఐని ఇన్వాల్వ్ చేస్తూ కూడా ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంటే గత 10 రోజుల నుంచి కూడా అటు సుప్రీంకోర్టులో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పైన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరో ముగ్గురు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి కూడా వాళ్ళు కోరినటువంటి నేపథ్యంలోనే ఈ ఒక్క సుప్రీంకోర్టు అనేక సందర్భాలు కూడా ఈ కేసుని విచారించడం జరిగింది. అయితే గత 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ఒకసారి గమనిస్తే, అంటే సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు ఏ ఆధారంతో ఆయన అటువంటి వ్యాఖ్యలు చేస్తారు? కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి కేవలం ఎన్డీడీబీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఎలా మాట్లాడతారనేటువంటి కామెంట్ చేసింది. దాంతోపాటు కూడా కల్తీ నెయ్యి కలిసినటువంటి లడ్డూని ల్యాబ్కి పంపించి శాంపుల్స్ తీసుకున్నారా, లేకపోతే అక్కడ తిప్పి పంపినటువంటి ట్యాంకర్స్ నుంచి తీసుకున్నటువంటి శాంపుల్సే ల్యాబొరేటరీలో టెస్ట్ చేశారా? వీటన్నిటిపైన కూడా కొన్ని కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ విచారణను 3వ తారీఖు వాయిదా వేసింది. అయితే నిన్న జరగాల్సినటువంటి విచారణ ఇవాళ ఉదయం 10:30కి మళ్ళీ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే 10:30 నుంచి కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ లూథ్రా టీటీడీ తరపున ఆయన వాదనలు వినిపించారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్స్ అయితే ఆయన చూపించారు. అయితే నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీస్ నుంచి తిరుమలకి రావడానికి దాదాపు 10 రోజులు సమయం ఎందుకు పట్టాల్సి వచ్చింది? ప్రతి ట్యాంకర్ వచ్చిన సమయాన్ని అదే రకంగా తేదీల్ని నిర్దేశిస్తూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు కూడా నెయ్యి అడల్ట్రేషన్ జరిగిందనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ఏఆర్ డైరీస్ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్స్లో 4 ట్యాంకర్స్లో కూడా అడల్ట్రేషన్ జరిగినటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి నేషనల్ ఏదైతే బోర్డు ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం ప్రకారము అక్కడ కల్తీ జరిగినట్టు, అంటే 19% మాత్రమే అక్కడ నెయ్యి ఉన్నట్టు, మిగతా దాదాపు 80% దాకా అనిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వీటన్నిటినీ కూడా అది కలిసి ఉంది. కాబట్టి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 4 ట్యాంకర్లలోనే అంత మేర అడల్ట్రేషన్ జరిగినప్పుడు మిగతా 4 ట్యాంకర్లని మనం వినియోగించాం. కాబట్టి ఆ ట్యాంకర్లలో కూడా ఖచ్చితంగా కల్తీ నెయ్యి ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక డౌట్ని రైజ్ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు ఏమాత్రం కూడా సమర్థించకుండా దీనికి సంబంధించి కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా స్టేట్ గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ని మేము వ్యతిరేకించట్లేదు. కాకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా దీన్ని ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు స్పష్టంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అదే రకంగానే ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత కనువిప్పు కలిగేటువంటి విధంగా ఉంటుంది. ఇది పారదర్శకంగా ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ ఒక సిట్ ఏర్పాటు చేసి అందులో 2 సిబిఐ అధికారుల్ని, 2 స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారుల్ని, ఒకరిని FSSAI నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారిని కూడా ఆ ఒక 5-man కమిటీలో ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఆధ్వర్యంలోనే ఈ కమిటీ ఏర్పడబోతోంది. 2 జాయింట్ డైరెక్టర్లతో పాటు సిట్ సంబంధించి ఎవరైతే ఇంతకుముందు ఉన్నారో ఏదైతే సర్వశ్రేష్ఠి త్రిపాఠితో పాటు గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు, వీళ్ళు ముగ్గురు ఐపీఎస్ అధికారులుగా ఉన్నారు. కాబట్టి ఆ ముగ్గురు ఆల్రెడీ దీనిపైన విచారణ జరిపించారు. కాబట్టి ఆ ముగ్గురులో ఎవరైనా 2ని సెలెక్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు కూడా ఈ ఒక్క విచారణకి సంబంధించి ఒక టైం బాండింగ్ ఏమీ పెట్టలేదు. ఈ ఒక్క విచారణ ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఒక టైం బాండింగ్ పెడితే హడావిడిగా హరీబెరీగా ఈ ఎంక్వైరీ సాగుతుంది. కాబట్టి ఈ ఒక్క కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి, అదే రకంగా శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి ముడిపడినటువంటి అంశం కావడంతోనే దీన్ని పారదర్శకంగా తగినంత సమయం తీసుకొని విచారించాలని చెప్పి కూడా అటు ఈ కమిటీకి ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే ఈ కమిటీ తుది నివేదికను స్టేట్ గవర్నమెంట్కి, అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఒక తుది నివేదికను ఇస్తే గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో, అటు నుంచి కోర్టులో అప్పీల్ అయ్యేటువంటి కేసులకు సంబంధించి తదుపరి విచారణ చేస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూనే ఇక్కడ ఏఆర్ డైరీస్కి సంబంధించి కూడా స్పందించిందని చెప్పుకోవచ్చు. ఏఆర్ డైరీస్కి సంబంధించి ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆ ఒక దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని కూడా ఆయన సందర్శించారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కెపాసిటీకి సంబంధించి కావచ్చు, లేదంటే వచ్చేటువంటి ముడి సరుకులు, వాళ్ళు పంపించేటువంటి నెయ్యికి సంబంధించి ఏమాత్రం కూడా కొంత వ్యత్యాసం కనిపించట్లేదు అనేటువంటి కామెంట్స్ వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఏఆర్ డైరీస్ ఫుడ్ని
సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే చెన్నై హైకోర్టును కూడా ఏఆర్ డైరీస్ ఆశ్రయించడం జరిగింది. అయితే మాకు ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించి అంటే దీన్ని పొలిటికల్ గా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మేము తీసుకున్నటువంటి టెండర్కి సంబంధించి కావచ్చు, అంటే టీటీడీకి సరఫరా చేసినటువంటి నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి అంటే ఇప్పటికే 3 ట్యాంకర్లకు సంబంధించి మొత్తం బిల్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి. దాంతో పాటు కూడా మేము పంపించినటువంటి నెయ్యి ట్యాంకర్స్ అడల్ట్రేషన్ జరిగినట్టు కేవలం ఎన్డీటీబీ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని ఎలా చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించేటప్పుడే టీటీడీలో టెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ క్లియరెన్స్ వచ్చింది. ఎన్డీటీబీ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ని బేస్ చేసుకొని పొలిటికల్ గా మాట్లాడి మమ్మల్ని కావాలనే ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుపుతూ కూడా మద్రాస్ హైకోర్టుని ఏఆర్ డైరీస్ కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఏఆర్ డైరీస్ కి ప్రస్తుతం కొంత ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ డైరీస్ లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని చెప్పి ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు చెన్నై హైకోర్టుకు సంబంధించి కూడా ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే ఏఆర్ డైరీస్ ఒక విజ్ఞప్తిని చెన్నై హైకోర్టు కూడా వినింది. ఎందుకంటే కొన్ని రోజులు మాకు సమయం ఇవ్వాలి, మేము కొంత డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము, డాక్యుమెంటేషన్ ఇచ్చేంత వరకు కొంత సమయం ఇస్తే ఆ తర్వాత మేమేంటో ప్రూవ్ చేసుకుంటాము, అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అంటే తీసుకున్నటువంటి టెండర్ విధంగా మేము సప్లై చేసినటువంటి నెయ్యికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతామని చెప్పి కూడా చెన్నై హైకోర్టుని ఏఆర్ డైరీస్ ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా కొంత సమయం ఇవ్వాలని చెప్పి కూడా అటు మద్రాస్ హైకోర్టు కేంద్ర అధికారులకు కూడా సూచించినటువంటి నేపథ్యంలోనే కొంత ఉపశమనం అయితే ఏఆర్ డైరీస్ కి లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి 5 మ్యాన్ కమిటీకి సంబంధించి రేపటి లోపల ఈ ఒక 5 మ్యాన్ కమిటీ ఏర్పాటు కాబోతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగబోతుందో అనేటువంటి ఉత్కంఠ మాత్రం అందరిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టు విచారణ దాదాపు 3 రోజుల పాటు తిరుమలలో తిరిగి మరీ చేసింది. అయితే వాళ్ళు విచారించినటువంటి అంశాలు కానీ లేకపోతే టీటీడీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంటేషన్ కి సంబంధించి కూడా పూర్తిగా రేపు 5 మ్యాన్ కమిటీ ముందు ఉంచబోతున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి సమావేశం అయ్యి దీనిపైన మళ్ళీ ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇప్పటివరకు ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలోనే అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలా అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కొంత కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇది నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి అంటే టీటీడీ లడ్డులకు సంబంధించి దాదాపు 1,00,000 లడ్డులు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి రోజున టీటీడీ నుంచి వెళ్ళాయి. సో అందులో కూడా అడల్ట్రేషన్ కి సంబంధించినటువంటి నెయ్యి వాడారు కాబట్టి అక్కడ కూడా అపచారం జరిగిందనేటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ చేయడంతో ఒక అంశం మాత్రం కొంత ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి కనిపించింది. అటు నార్త్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము కల్తీ నెయ్యి కలిగినటువంటి లడ్డూలు స్వీకరించామా, తిన్నామా అనేటువంటి వాళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేశారు. దాంతో పాటు కూడా అడల్ట్రేషన్ జరిగినటువంటి నెయ్యికి సంబంధించి స్వామివారి కైంకర్యాలకు సంబంధించినటువంటి ప్రసాదాల్లో కూడా వినియోగించారని చెప్పి అటు సీఎం చెప్పారు, నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు కూడా సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, లేదంటే హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఆలయాలపైన దాడులు జరగడము, ఇలా కల్తీ నెయ్యి వాడకాలు, అదే రకంగానే ఒక బిజినెస్ సెంటర్స్ గా హిందూ దేవాలయాల్ని చూస్తున్నారు. దీనిపైన న్యాయస్థానాలు కూడా కొంత పాజిటివ్ గా స్పందించడం లేదు. కొంతమంది వ్యక్తులు దాన్ని కొంత వాళ్ళ స్వలాభం కోసం ట్వీట్లు చేయడము, కామెంట్లు చేయడం తప్ప ఇతర మతాలపైన చేసినటువంటి కామెంట్స్ కి ఎవరు కూడా స్పందించరు. అయితే హైందవ ధర్మానికి హిందూ ధర్మానికి చేసినటువంటి కామెంట్స్ పైనే పొలిటికల్ లీడర్లు కావచ్చు, అంటే న్యాయస్థానాలు కూడా గట్టిగా స్పందిస్తాయి, దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాయి. అది మారాలంటే సనాతన ధర్మ రక్షక బోర్డు అనేటువంటి ఒకటి ఏర్పాటు కావాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇటు సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి ఆదేశాలతో ముడిపడి ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. అయితే దీన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వము. అయితే మొత్తం మీద ఫైనల్ గా ఈ కామెంట్స్ పక్కన పెడితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఇవాళ 5 మ్యాన్ కమిటీతో సుప్రీంకోర్టు సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ ఒక్క 5 మ్యాన్ కమిటీ ఎలా ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది, కల్తీ నెయ్యి వ్యవహారం పైన ఎలాంటి నిజాలు బయటపెట్టబోతుంది, దీని వెనకున్నటువంటి పాత్రదారులు సూత్రధారులను ఎలా నిందించబోతోంది అనేటువంటి అంశాలు మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ పూర్తిగా కూడా దానికి సంబంధించి కసరత్తు అయితే మాత్రం ప్రారంభించారు. రేపు 5 మ్యాన్ కమిటీ ఫామ్ అయిన తర్వాత దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పొచ్చు.